కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ ఉన్నారు గాంధీ భవన్లో. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి 10 రోజుల పాలన? ప్రజాస్వామ్య పాలన చూస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని మరింత పాదుకొల్పే పరిపాలన రేపు భవిష్యత్తులో ఉంటుంది. బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేయదు, అటల్ ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా మాట్లాడుతుండు. ఎందుకు అట్లా అసలు? వాళ్ళు ఏమైనా చేయలేదు కాబట్టి వాళ్ళకి భయం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దయాకర్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఈ ప్రభుత్వం? దయాకర్ పాత్ర పార్టీ నిర్ణయించినట్టు ఉంటుంది. ప్రధానంగానే ఉండే అవకాశం ఉన్నదని నాకు అనిపిస్తున్నది. ఎట్లా ఉన్నా కూడా ప్రభుత్వంలో ఉన్న పార్టీ యొక్క కార్యాచరణను ముందుకు తీసుకుపోయే పాత్రే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే కొద్ది రోజులలో జనరల్ ఎలక్షన్ రాబోతున్నాయి. హైదరాబాద్లో కాంగ్రెస్ అసలు బోనే చేయలేదు ఎమ్మెల్యేలో. ఈ ఎంపీ ఎలక్షన్లో ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ సీట్లు రాకపోవడానికి కారణం ఏంటి? ఏం గుర్తించారు మీరు? అంటే ఇక్కడ కొంచెం ఇంకెక్కువ గట్టిగా చేయాల్సిన అవసరం ఉండే. క్యాండిడేచర్ అనేది కాదు కానీ ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీ కొంత డిఫరెంట్ స్ట్రాటజీతో పోయినాయి. సెటిలర్ ఓటు కానీ ముస్లిం ఓటు కానీ కన్వర్జన్లో కొంత డిలే అయింది. సో వచ్చేసారి దాన్ని కన్సాలిడేట్ చేస్తాం. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ. అలాంటి సెక్యులర్ పార్టీకి ముస్లిమ్స్ ఓటు ఎందుకు వేయలేదు హైదరాబాద్లో? మీరు ఎందుకు ఏమనుకుంటారు? ముస్లిం ఓటు వేయలేదనేది ఏం కాదు. ఎంఐఎం స్ట్రాటజీలో కొన్ని ప్లేస్లలో తక్కువ మార్జిన్స్తో పోయినాయి. ఇప్పుడు ఫిరోజ్ గారు కానీ, మన పటాన్ చెరువు కానీ కొన్ని తక్కువ మార్జిన్, అజరుద్దీన్ గారు కానీ కొన్ని కాంట్రాలు ఉన్నాయి. వాటిని ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలనే దగ్గర భవిష్యత్తులో ఒక పట్టు దొరుకుతుంది. ఇప్పుడు 2 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు మీరు. అందులో ఫ్రీ బస్సు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షలకు పెంచారు. కానీ ఫ్రీ బస్సు ద్వారా ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగింది. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి, ఎందుకంటే మాకు ఇప్పటికీ బిజినెస్ పూర్తిగా తగ్గిపోయిందని చెప్తారు. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడే నేను ఒక ఆటో డ్రైవర్ నాతో కారులో ఉంటే నమస్తే వచ్చి మాట్లాడిండు. ఒక 30% రెవెన్యూస్ తగ్గినాయి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇష్యూస్నా లేకపోతే ఏ విధంగా బెనిఫిట్ చేయాలి, లేకపోతే దాంతోపాటు ఉబర్ ఓలాకు సంబంధించిన అంశాల్లో ఏ విధంగా, లేకపోతే మీటర్ను రీఇన్స్టేట్ చేయాలన్నా అనే విషయంలో పార్టీ కొన్ని అంశాలు వివరించే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఫీడ్బ్యాక్ వస్తున్నది ముఖ్యమంత్రి గారితో పాటు క్యాబినెట్ మంత్రులకు కూడా. వాటిని ఎట్లా స్టెబిలైజ్ చేయాలనే దాని దగ్గర ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని కూడా దృష్టిలోనే కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుంది. అట్లని చెప్పి విస్తృత ప్రయోజనాలు ఉన్న ఫ్రీ బస్సు, మహిళలకు ఉపయోగపడే ఫ్రీ బస్సు పథకాన్ని పక్కన పెట్టరు. డెఫినెట్గా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆలోచిస్తూనే, వాళ్ళ యొక్క రెవెన్యూస్ పెరగడానికి ఏ విధమైన ఆర్థిక సహకారం అందించాలని చూస్తూనే దీన్ని మరింత ఉపయోగకరంగా, ఇది మహిళలకు ఫ్రీ బస్ అనేది ఇంకా మరింత ఉపయోగకరంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తాం. రైతు బంధు పైన అంత కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఎందుకంటే కౌలు రైతు అంటున్నారు, ఉన్న రైతులకు అంటున్నారు. గతంలో అందరికీ ఇచ్చినాము, ఇది సాధ్యం కాదు. ఎట్లా గుర్తిస్తారు? కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తారు? ఉన్న రైతులను ఎట్లా గుర్తిస్తారు? భూమి సాగు చేయలేని వాళ్ళని ఎట్లా గుర్తించి వేస్తారు అనే దానిపైన డెఫినెట్గా చూస్తారు. అదే ప్రాసెస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళ లెక్క డబ్బులన్నీ వృధా చేసే ప్రయత్నం చేయదు. వ్యవసాయం చేసే రైతును ఆదుకునే ప్రభుత్వంగా, కౌలు రైతును ఆదుకునే ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యాచరణ చేయాలి. అంటే దాని మీద ఆలోచిస్తున్నది. రేపు అందరూ హర్షించే నిర్ణయమే ఉంటుంది. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక్కడే ఫైర్గా మాట్లాడుతారు. అద్దంకి దయాకర్ కూడా పోతే ఎప్పుడు ఎదురు చూస్తారు చాలామంది. మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతారు? పార్టీ ఎప్పుడు నిర్దేశిస్తే అప్పుడు. పార్టీ ఏది చెప్తే, ఇప్పుడు అసెంబ్లీలో కాకపోతే మీ ముందు అంతా చెప్తుంటే ఇదంతా ప్రజలకు పోవట్లేదా? ఇట్లా కూడా ఉంటుంది. బట్ దాని మీద ఒక కొంత నిర్ణయం తీసుకుంటున్నట్టుగా అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు, ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఏదున్నా కూడా మీడియా కానీ, సోషల్ మీడియా కానీ నా విషయంలో స్పందిస్తున్న తీరుకు కృతజ్ఞతలు. ఎందుకంటే దయాకర్ ఇట్లా తన సీట్ను వదిలి పార్టీ కొరకు పనిచేసిందని పెద్ద ఎత్తున నాకు మీడియా సపోర్ట్ ఉన్నది. తర్వాత ప్రజల సపోర్ట్ ఇంకెక్కువ ఉన్నది. సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు. పార్టీ కూడా ఆ నిర్ణయంలో ఉన్నది. బట్ ఏ మేరకు, ఎప్పటి వరకు అనే దాని విషయంలో నాకు సమాచారం లేదు. డెఫినెట్గా అధిష్టానం పెద్దలు కూడా టచ్లో ఉన్నారు. సో ఏది ఇచ్చినా కూడా అద్దంకి దయాకర్ పార్టీ కొరకు, ప్రజల కోసం పనిచేయడం ఖాయం. ఎప్పుడు రేవంత్ అన్నకు తోడుగా, రేవంత్ అన్న ఇలా సీఎం అయిండు. మొన్న పిసిసి రేవంత్ అన్న, ఇలా సీఎం రేవంత్ రెడ్డి గారికి డెఫినెట్గా అద్దంకి దయాకర్ ఎప్పుడు కూడా తన యొక్క కార్యాచరణ ముందుకు తీసుకుపోవడానికి ఒక మంచి వాహకునిగా ఉంటాడు. త్వరలోనే అంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా, పార్టీ ఏ పదవి ఇచ్చినా కూడా స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా దయాకర్ చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆశిస్తున్నా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని ఆశిస్తున్నాను. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా అని చెప్పేసి కూడా దయాకర్ చెప్తున్నాను.